ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి రాష్ట్రపతి 5 స్మారక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవిని కేవలం గౌరవంగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని యువత నైతిక విలువలకు కట్టుబడి ఉంటూ సమాజ పురోగతికి కృషి చేయాలని గడిచిన 4 ఏళ్ల పదవీకాలంలో ప్రోత్సహించానని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ప్రగతిపథంలో ముందుకు సాగాలని కోరారు. గిరిజన వర్గాలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి పదంలో పయనించాలని రాష్ట్రపతి పేర్కొంటూ, राज्यों की यात्राओं के दौरान युवाओं से मिलती हूँ तो मैं उन्हें प्रेरित करती हूँ कि वे नैतिक मूल्यों से जुड़े रहें और देश एवं समाज की उन्नति के लिए कार्य करें. महिलाओं से मेरा आग्रह होता है कि वे स्वावलंबी बने और आत्मविश्वास के साथ प्रगति के पथ पर आगे बढ़े. जनजातीय समुदाय के लोगों से संवाद करते समय अनुरोध करती हूँ कि वे अपने सांस्कृतिक विरासत का संरक्षण करें और विकास की मुख्य धारा में भी शामिल हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తింసా, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రధానమంత్రి పరిశీలించారు. బహిరంగ సభ వేదికకు చేరుకున్న ప్రధానమంత్రి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు. ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ సమావేశం గురువారం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపగా రాజ్యసభ కూడా బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించనున్నారు. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఇది కేవలం చట్ట సవరణ మాత్రమే కాదని భారత స్వాతంత్ర సంగ్రామ ఆదర్శాలు, జాతీయ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం పట్ల దేశ సమిష్టి నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గేయం సమర యోధులకు నిరంతర స్ఫూర్తినిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. భారత నౌకాదళానికి చెందిన 8 జలాంతర్గామి యుద్ధ నౌకల శ్రేణిలో 7వదైన మచిలీపట్నం బుధవారం జలప్రవేశం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ఓడరేవు పట్టణం మచిలీపట్నం పేరును ఈ యుద్ధ నౌకకు నామకరణం చేయటం ఆ ప్రాంత సముద్ర వారసత్వానికి దక్కిన గౌరవమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళ నిబద్ధతకు ఈ యుద్ధనౌక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో 80% పైగా స్వదేశీ పరిజ్ఞానం వినియోగించారు. నౌకాదళం అత్యాధునిక యుద్ధనౌకకు మచిలీపట్నం పేరు పెట్టడం ప్రతి కృష్ణా జిల్లా వాసికి గర్వకారణమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. మచిలీపట్నం పేరును జాతీయ స్థాయిలో మరింత గౌరవప్రదంగా నిలబెట్టిన భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2 రోజుల చర్చ అనంతరం సభ ఆమోదం పొందింది. సవరణ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని జితేంద్ర సింగ్ తెలిపారు. పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి వివరిస్తూ You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated. సముద్రయాన రంగంలో నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనపై మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దేశ దీర్ఘకాలిక సముద్ర రంగ లక్ష్యాల సాధనకు మంత్రిత్వ శాఖ, ప్రధాన ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ IWAI అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. సముద్ర మార్గాల సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్య విస్తరణ, దేశీయ తయారీ ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం పెంపు ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా సమర్థ్ పంచాయతీ పోర్టల్ను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని అన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ధి గల పంచాయతీలను నిర్మించే కార్యక్రమాలు ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్స్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో శుక్రవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. 5,070 కోట్ల రూపాయల వ్యయంతో 5,000 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అలాగే 84,084 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించిందని, ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో 3,15,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ डायरेक्ट बेनिफिट ट्रांसफर बैंक अकाउंट में जाता है. प्रधानमंत्री जी के एक बटन दबाते ही देश के करोड़ों किसानों के पास ये बेनिफिट जाता है. पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है. 85% of the farmers have reduced their borrowing because of this program. High cost informal credit पे जो डिपेंडेंस होती थी वो डिपेंडेंस कम हुई है. जो लोकल लोन लेने पर जो डिपेंडेंस थी फार्मर्स की वो बहुत सिग्निफिकेंटली रिड्यूस हुई है. అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో ఐక్యరాజ్యసమితికి భారత్ నిరంతరం మద్దతు అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో శుక్రవారం తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా శాంతి పరిరక్షణ మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ సైనికులు, సిబ్బంది సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న 9 శాంతి పరిరక్షణ మిషన్లలో 4,200 మందికి పైగా భారతీయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, తదుపరి పదవీ కాలానికి కూడా తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించినట్లు జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలకు చర్చలు, దౌత్యమే శాశ్వత పరిష్కార మార్గమని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా చౌకధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయానం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలో సన్మానించారు. ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణిలో 314 రోజుల సుదీర్ఘ సముద్రయానం అనంతరం స్వదేశానికి చేరుకున్న ఈ బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 4 మహాసముద్రాల గుండా దాదాపు 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని అన్నారు. సముద్ర ప్రదక్షిణ, నౌకాయానం, నారీశక్తి, త్రివిధ దళాల సమన్వయానికి అద్భుతమైన నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల, ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ భాగస్వామ్యంతో పరిశోధనలు, ఔషధ మూలికల అధ్యయనం, ఔషధ పరిపాలనతో పాటు ఇతర కీలక ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం మరింత వేగవంతం కానుందని పేర్కొంది. అలాగే సాంకేతికత ఆధారిత భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆయుష్ వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో 100 వారాల పాటు ఈ జాతీయ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మై భారత్ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడంతో పాటు అవగాహన కల్పించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాజ భాగస్వామ్యం, ప్రజల నిరంతర సహకారంతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, దుర్వినియోగం కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా సాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే 2 వారాల్లోపు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన 8 మందికి ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.